హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగున్నాను. నేనైతే క్షేమంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మేము ముందుకు వచ్చే ధన్యతను, కృపను ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. ముందుగా షలోమ్ అండి. ప్రభు సమాధానము ఈ దినము మనందరికీ దయచేయునుగాక యేసునామంలో. ఈరోజు ప్రభువుకు కృతజ్ఞత తెలుపని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోగలరు అని నేను గుర్తు చేస్తున్నాను. నా యొక్క చిన్న విన్నపము అంగీకరించే వాళ్ళకు దేవుడు దీవెనలు దయచేయనుగాక. ఈ దినమంతా కూడా దేవుని వాగ్దానం చదువుతాను. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహిస్తున్న వాగ్దానము. నేను స్వీకరిస్తున్నాను. ప్రభు వాగ్దానాన్ని చదవని వాళ్ళు, ప్రభు వాగ్దానాన్ని వెదకని వారికి కాదు, ప్రభుని విశ్వసించిన వారికి, ప్రభునందు ఆ ప్రభు సన్నిధిలో నిత్యం ఉండేవారికి ఇవి వాగ్దానం అనేది వర్తిస్తుంది అండి. ప్రభువులో లేని వారికి కాదు, గుర్తుపెట్టుకోగలరు. ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యంను ప్రభు అయిన యేసయ్య ఆయన నామంలో దయచేయనుగాక. మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యమును యేసు నామంలో దయచేయనుగాక. మరి ఈరోజు సజీవ లెక్కలో నేనున్నందుకు, మీరు వీడియో చూసినందుకు ప్రభు నామానికి ఘనత, మహిమ కలుగునుగాక. ప్రభు దీవించునుగాక మనందరినీ కూడా. ఈ దినమంతా ప్రభు అయిన యేసయ్య మనకు తోడుగా ఉండునుగాక అండి. నూతనమైన ఫంక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా ప్రభు దీవెనలు దయచేయనుగాక. ఫంక్షన్స్ సఫలమగునుగాక యేసునామంలో. ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళు, ప్రతిరోజు వీడియో చూస్తున్న వారితో మాట్లాడునుగాక. ప్రభు అయిన యేసయ్య ప్రార్థిస్తున్నందుకు మీరు, మీ కుటుంబాలు దీవించబడుదురు, చెడు నుంచి తప్పించబడుదురుగాక అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హృదయపూర్వకంగా ప్రభువునైతే ప్రతిరోజు వేడుకుంటున్నానండి. మనము ప్రే టాపిక్ ఈరోజు ఏం తీసుకున్నామంటే, దిక్కు లేని వారు, పిచ్చివాళ్ళు, మతి స్థిమితం లేని వారికి చాలా అంటే హెల్తీగా ఉంటారు. వాళ్ళకు షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, థైరాయిడ్ ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళ స్కిన్ కూడా బాగుంటుంది, వాళ్ళ జుట్టు కూడా బాగుంటుంది. చాలామంది ఆశ్చర్యపోతారు, వీళ్ళకేమి ఇలా ఉంది, మాకేమి ఏం లేదు అంటే. కొంతమందికి హెయిర్ పిచ్చిన వాళ్ళు, అందం అంటే గ్లామర్గా ఉండాలి అనుకునే వాళ్ళు, ఇంకా నాకు ఏమి రోగాలు ఉండొద్దు కోరుకునే వాళ్ళు అందరం ఉంటారు కదా, ఎక్కువగా అనుకునే వాళ్ళేమో చాలా బాగున్నారు, దేవుడు నాకెందుకు ఇలా చేశాడని బాధపడుతుంటారు కదా. మరి వారికి దేవుడు ఇచ్చే వరం